చంద్రబాబు నాయుడు శపథం చేశాడు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి ప్రవేశిస్తాను అని శపథం చేశాడు. ఆ రోజు ఆ శపథం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే అవహేళన కూడా చేయవచ్చు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశానికి ఉన్నది 23 మంది సభ్యుల బలం. రాజకీయ పరిస్థితులు, పరిణామాలు చూస్తే టీడీపీ అంత సులభంగా వైసీపీని ఎదుర్కొనే పరిస్థితిలో కూడా లేదు. రాజకీయ బలాబలాల పొందిక చూస్తే టీడీపీ వారు ఈ క్షణం ఎన్నికలు జరిగితే జగన్ ఓడిపోతాడని చెప్పినా, మీరు టీడీపీ నాయకులకు కదిలించినా ఏదో మా సార్ అంటున్నాడు, మేము అంటున్నాం, కానీ ఆ వాతావరణం అలాగా లేదు అని అనేవారు. ఆ దశలో చంద్రబాబు నాయుడు ఈ శపథం చేశాడు. ఆ శపథం ఇవాళకి నెగ్గి చంద్రబాబు నాయుడు మామూలు విజయం కాదు, సొంతగా 175 మంది అసెంబ్లీ మెంబర్లు అంటే 136 సీట్లు సొంతగా గెలుచుకొని అసెంబ్లీలో వీరోచితమైన సక్సెస్తో ఎంటర్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు తన శపథం నిలబెట్టుకోగలిగాడు.